టీటీడీని వైసీపీ దేవస్థానంగా మార్చారని, తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతిని ప్రశ్నించిన వారిపై గంజాయి కేసులు పెట్టారని బీజేపీ నేత భానుప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలికి వస్తాయని ఆయన పేర్కొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. రెండు 2019లో ఈవీఎంలతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజేమో మామూలుగా దేని నొక్కితే దానికే పోతుంది. ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే. నీ ప్రవర్తన, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజలను కలిసావు నువ్వు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీ కింద కూర్చొని నువ్వు ప్రజల్ని కలవకుండా పరదాల చాటును వచ్చి సిగ్గుండాలి నీకు. ఈరోజు ఈవీల మీద నెపం మోటేదానికి 5 సంవత్సరాలు ప్రజల్ని గాలికి వదిలేసి గాల్లో తిరిగినట్టు ముఖ్యమంత్రి నువ్వు. ఇంకా నీకు ఓటు ఎలా వేస్తారు ప్రజలు? నీ ఎమ్మెల్యేలకు కానీ నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు? ఈరోజు ఈవీల మీద అనుమానం ఉంది అంటావు. అసలు నువ్వు సర్వే చేయించుకున్నావే ముందర? ఎమ్మెల్యేల మీద, నీ అభ్యర్థుల మీద, నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నావే? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మీద మీరు సర్వే చేయించుకోండి, మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి. అప్పటికే తెలిసిపోయింది ఆయనకి, అప్పటికే తెలిసిపోయింది అరే నా పరిస్థితి ఇది అని. నీ స్థానాన్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది. 2019లో ఈవీఎంలతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజేమో మామూలుగా